ప్రభునేసు క్రీస్తు నామములో విశ్రాంతి క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రీసెంట్గా నాకు వచ్చిన ఒక ఇన్ఫర్మేషన్, దేవుని సువార్థికులు సువార్త చేస్తూ ఉంటే కొంతమంది మతోన్మాదులు వారి మీదకి వచ్చి దాడి చేసి సువార్త పత్రికలన్నీ విసిరేసి వారి చేతిలో ఉన్న మెగాఫోన్ యొక్క మైక్ అవన్నీ నేలకు కొట్టి విరిపేసి వాళ్ళ మీద భౌతిక దాడికి కూడా వాళ్ళు ప్రయత్నించారు. చాలా ఇబ్బంది పెట్టి పచ్చిగా నానా రకాలుగా ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టడం జరిగింది. అయితే ఆ సువార్థికులు మౌనంగా వారు వెళ్ళిపోయారు. వీరు ఏదో సంఘానికి సంబంధించిన వారు. సో ఆ వీడియో కూడా మీకు ప్లే చేస్తాను, చూడండి. దీని యొక్క అప్డేట్స్ కూడా నేను తర్వాత మీకు అందిస్తాను. ఏ ప్రాంతంలో జరిగింది అవన్నీ విషయాలు కూడా ప్రస్తుతం కనుక్కుంటున్నాం. సో మీకు ఆ విషయాలన్నీ అందిస్తాము. సార్ మీరు ప్రొడక్షన్ సార్ మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆల్రెడీ. మీరు ఎట్లా చూసారు? మీరు సార్ మీరు ఎట్లా వచ్చారు? అంటే ప్రొడక్షన్ కావాలంటే ప్రొడక్షన్ ఇవ్వ వచ్చారు వాళ్ళు ఎట్లా ఎట్లా ఇస్తారు సార్? వాళ్ళ ఇంట్లో హిందూ ఇంట్లో పోతే వాళ్ళకి ఏం పని సార్? అట్లాంటి సార్ మీరు మాట్లాడాలి. మీరు ముందు వచ్చిందంటే మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిందా సార్? వాళ్ళకి ఎట్లా పని చేసి సార్? మీరు కూడా ఉండాలి సార్. పంపిస్తున్నామని చెప్తున్నా కదా మీకు. ఒక్కరు మాట్లాడాలి. బాగుపడేవాళ్ళు సార్ అడగ తినే కూడా ఉంటున్నారా? మీరు పని చేసుకుంటలేరు? బుచ్చం అనుకుంటున్నారా? గుంపు గుంపు వచ్చి జై శ్రీరామ్ దేశానికి వచ్చే క్రీడా క్రిస్టియన్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అరక తినే గ్యాంగ్ వచ్చింది మన రాలగడ ఊర్లకి. వీళ్ళకి ఇదే పని, దశాభాగం సమర్పించుకోవాలి, అరక తినాలి. ఏం బతుకుంటారా మీ అక్కడ గుడికడ కూర్చుంటే పైసలు వేస్తారు కదా, పాంప్లెట్లు తీయాలి. మీరు హిందువులకు వచ్చి మీరు ఎట్లా కొడుకులు ఈ కొడుకులు కూడా ఒకప్పుడు హిందువులే, ఈ కొడుకులు కూడా హిందువులే. కన్నోట పైసలు కప్పుడు ఉత్సాహం వీళ్ళు. అరే ఇప్పుడు నువ్వు పంపించినా ఏ చర్చ పంపించింది? నువ్వు ప్రచారం ఏమైనా ఏ చర్చ పంపించినా ఏ కొడుకులు ఈ కొడుకులు కూడా హిందువులే కదా, ఈ రంగు కొడుకులు కూడా హిందువులే కదా. పైసలు కప్పుడు కొడుకులు కొడుకులు మాట్లాడిపోతుంది. మళ్ళీ వస్తే కొడుకు సంపూర్ణ ఆడు పెడితే ఆడలో మొక్కలు ఎవరో చూసేది నేను. కొడుక మీకు పరివాడం లేదురా? ఇదే పని మీకు. హలో అడుగుతుంటే సీమ నీకు సిగ్గుసేయడం లేదు. అడుగుతుంటారా ఖాళీ ఖాళీ తిరిగి? ఏ పాంప్లెట్ది బయటికి, పాంప్లెట్ది మొత్తం ఓపెన్ చేసుకోండి మైకులు.
ఏ బ్రదర్ ఏ పాంప్లెట్ ఇవ్వండి పాంప్లెట్ చేసుకోవాలి పాంప్లెట్ ఇందులో ఎంత పడతాయి పాంప్లెట్ ఇవ్వండి మీకు ఏ సంజీవి ఈ సంజీవి సంజీవి ఫస్ట్ సంజీవి బైబిల్ తీయాలి పాంప్లెట్ తీయాలి సంజీవి మీరు బైబిల్ ఏం చేయాలి నా బైబిల్ మీద అభిమానం ఉంది పైసా కూడా తీసుకోవాలి ఈ పాంప్లెట్ ఇది పాంప్లెట్ బైబిల్ ముట్టుకోండి అలాగే ఇక్కడ సువార్తను అడ్డగించిన మతోన్మాదులకు ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఇప్పుడు యేసుక్రీస్తు సువార్త మీ వీధుల్లోనికి వచ్చి చెప్తే మీకు వచ్చే నష్టం ఏమిటి? మీకు వచ్చే నష్టం ఏంటి? ఆ మత ఉన్మాద నాయకులందరికీ నేను డైరెక్ట్గా అడుగుతున్నాను, మీకు వచ్చే నష్టం ఏంటి? మీ వీధుల్లోనికి వచ్చారు అంటున్నారు. మీ వీధులా? భారతదేశం అనేది మీదా? భారతదేశం అనేది భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కడిది. భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు ఏ ప్రాంతానికైనా యథేచ్ఛగా వెళ్ళవచ్చు. అంతేకాకుండా ఏ మతమునైనా అతడు ప్రకటన చేసుకోవచ్చు అని రాజ్యాంగంలో రాసింది. కాబట్టి మీరెవరు మా ఊరికి వచ్చారు, మా ఇంటికి వచ్చారు అనడానికి అసలు ఆ ఊరు నీదా, నీ ఇల్లా? కాబట్టి దీనికి మొదట మీరు ఆలోచన చేయండి. అంతేకాకుండా ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి కోసం ప్రకటిస్తే మీ హైందవ మతంలో ఉన్నవారు మీ హైందవ మతాన్ని వదిలేసి యేసుప్రభులోనికి వెళ్ళిపోతారా? అంటే అంత బలహీనమా మీ మతం? అంటే అంత వీక్ మతంలో ఎందుకుంటున్నారు? అంత భయంలో ఎందుకుంటున్నారు? అంటే యేసుప్రభు మాట వినబడగానే మీరు భయపడిపోయి మీ వాళ్ళంతా యేసుప్రభులోనికి వెళ్ళిపోతారన్నంత భయం ఎందుకు వేస్తుంది మీకు? అంటే మీ మతము అదొక అబద్ధ మతం అని మీకే అర్థమవుతుంది. క్రైస్తవం సత్యం కాబట్టి క్రైస్తవ సత్య సువార్త వినబడితే ఎక్కడ మీ వాళ్ళంతా యేసుక్రీస్తు యొద్దకు వచ్చేస్తారన్న భయం మీకు వేస్తుందని అనిపిస్తుంది. అందుచేతనే ఆ కుట్రల్లాగా వెంటబడి ఆ యొక్క సువార్థికులను ఇబ్బంది పెడుతున్నారు, పచ్చిగా బూతులు తిడుతున్నారు. ఇది సమంజసమైన? అదేనా మీ ధర్మం మీకు నేర్పించింది? మీ సనాతన ధర్మం ఏదో చెప్పుకుంటారు కదా, అదేనా మీకు నేర్పించింది? కాబట్టి ఇలాంటి మతోన్మాదపు పనులు మనుషులైతే ఎవరు చేయరు, మనుషులైతే ఎవరు అలా చేయరు, మాట్లాడతారు. అంతేగాని మనుషుల మీద అలా పడిపోయి అరుస్తున్నారు. మీరు అరుస్తున్నారు, కడిసేవారుగా మీరు కనబడుతున్నారు. కాబట్టి మత ఉన్మాదులారా, మీరు ఇలా ఎంత ఇబ్బందులు పెడుతున్నప్పటికీ కూడా సువార్త అయితే ఆగదు. మరలా చెప్తున్నారు, మీరు ఎలా ఇబ్బంది పెడుతున్న కొలది ఇంకా సువార్థికులు ఎక్కువ మంది లేస్తారు, ఇంకా సువార్తలు ఎక్కువ అవుతాయి. కాబట్టి మీరు యేసుక్రీస్తు సువార్త ద్వారా మీకు ప్రకటించబడుతున్న దాంట్లో సత్యం ఉందా లేదా అనేది ఆలోచన చేయండి. సత్యం లేకపోతే మీరు తరికించండి, ప్రశ్నించండి. మీ ధర్మంలో ఉన్న సత్యం ఏంటో మీరు ప్రచారం చేసుకోండి. అప్పుడు అది సత్యం, ఇది సత్యం ప్రజలు గ్రహించుకొని సత్యంలోనికి వస్తారు. అంతే తప్ప ఇలాగా రోడ్డు మీద సువార్తలు చేస్తున్న వారి మీద ఆ రకంగా పడి వారిని ఇబ్బంది పెట్టడం అనేది మనుషుల యొక్క లక్షణం కాదు. ఇక మీ ఇష్టం. అందరూ మీ యొక్క అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియోని అనేకులకు రీచ్ అయ్యేటట్లు షేర్ చేయండి.